అమెరికాలో హత్యకు గురైన తన కూతురు నిఖిత మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి ఆనంద్ కోరారు. తన కూతురు మాజీ రూమ్మేట్ చేతిలో హత్య కావడంతో తాము తీవ్ర దిగ్భ్రాంతి చెందినట్లు చెప్పారు. తన కూతురిని హత్య చేసిన అర్జున్ శర్మను కఠినంగా శిక్షించాలని కోరారు. నిఖిత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిఖిత నుంచి అర్జున్ శర్మ $4,500 అప్పు తీసుకున్నాడని ఆమె కజిన్ సరస్వతి పోస్ట్ చేశారు. $3,500 తిరిగి ఇచ్చిన అర్జున్ శర్మ తిరిగి ఆ డబ్బును అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని నిఖితను హత్య చేశాడని ఆరోపించింది. మేరీల్యాండ్ ఎల్కట్ సిటీలో అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో నిఖిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉండడం, అనుమానాస్పద స్థితిలో నిఖిత హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. అమెరికాలో డిసెంబర్ 31న నిఖిత కనిపించకుండా పోయింది. నిఖిత అదృశ్యంపై జనవరి 2న అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు దేశం విడిచి భారత్ పారిపోయాడు. అమెరికాలో చనిపోయింది. నా బిడ్డ బాడీ తొందరగా వేయాలని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారిని, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మేము ఆ బాధలో ఉన్నాం. మా పాప ఒకప్పుడు రూమ్మేట్ ఉండే, ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండే అని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయిందని తెలిసి, అది కూడా మీ మీడియా ద్వారానే తెలుసు మాకు. మేము బాధలు ఉన్నాము. మాకు త్వరలో మా పాపకు బాడీ మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పద్మరావు గారిని కోరుకుంటున్నాం. నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. అక్కడికి ఇక్కడికి నవర్స్ డిఫరెన్స్ ఏమో, ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరిది అండి. చెప్పిందా అండి అర్జున్ ఇట్లా డబ్బులు తీసుకున్నాడు? లేకపోతే ఎప్పుడు ఏం చెప్పలేదు మా, ఏం డబ్బుల గురించి నా కూతురు ఏం చెప్పలేదు. అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది, అట్లా తప్పుడు వదంతాలు ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు 4 ఉంటుండే, అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. అలా కొంచెం మీరు ఆడపిల్లగా కొంచెం మంచిది రాయండి, మంచితోటి. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు నిఖితతో పాటు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళతో ఏమైనా మాట్లాడారా మీరు? డబ్బుల విషయానికి సంబంధించి ఏమైనా గొడవ? తెలియదు, ఏం అవన్నీ ఏం తెలియదు మేడం. నాకు అతను ఫోన్ చేస్తే పోయిందని తెలిసింది. అది కూడా పాప చనిపోయింది తెలియదు. అక్కడ మీడియా వాళ్ళు అదే వెళితే అక్కడనే ఆ పిల్లోడే రిపోర్ట్ ఇచ్చిందని పారిపోయేటప్పుడు ఆ పిల్లంతో అక్కడి నుంచి మాకు. అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో మృతదేహం లభ్యం కావడంతో అనుమానితుడిగా గుర్తించి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో అర్జున్ శర్మను ఇంటర్పోల్ తమిళనాడులో అదుపులోకి తీసుకుంది. అర్జున్ శర్మనే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ కిమ్స్ లో ఏడాది పాటు నిఖిత పనిచేసింది. ఆమె కుటుంబ సభ్యులు తార్నాక విజయపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ప్రస్తుతం నిఖిత హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు $4,500 నిఖితను హత్య చేసిన తర్వాత ఇందులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి అర్జున్ శర్మ ఇతను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం కొన్ని ఆధారాలు కూడా లభించడం జరిగింది. అయితే కొద్ది నిమిషాల క్రితమే నిఖిత తండ్రి ఆనంద్ కూడా మాట్లాడడం జరిగింది. తన కూతుర్ని అర్జున్ శర్మయే హత్య చేశాడనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే డబ్బులను అప్పుగా తీసుకున్నాడు, తర్వాత తిరిగి ఇచ్చాడు. మరికొంత డబ్బులు అంటే $1,000 ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు ఇస్తానని నమ్మించి అతి దారుణంగా హత్య చేసిన అనంతరం అక్కడి నుండి అతను పరారయ్యాడు. పరారైన తర్వాత 2 రోజుల తర్వాత ఒక మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. నిఖిత కనిపించడం లేదంటూ కూడా ఒక మిస్సింగ్ కేసు పెట్టాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత తిరిగి అతను ఇండియాకు పారిపోయాడు అనేటువంటి అంశాన్ని కూడా అక్కడ పోలీసులు ధృవీకరించారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం అతని పైన వారెంట్ జారీ చేయడంతో అర్జున్ శర్మను ప్రస్తుతం అయితే తమిళనాడులో అదుపులోకి తీసుకున్నట్లు ఇంటర్పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. అతన్ని విచారిస్తే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయి. అయితే గత కొంతకాలంగా అర్జున్ శర్మ కావచ్చు, నిఖిత మరికొంతమంది ఫ్రెండ్స్ కలిసి
రూమ్ లో ఉండేవాళ్ళు, ఎందుకంటే అందరూ కలిసి షేరింగ్ రూమ్ లో ఉండేవాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. దీంతో నగదు ట్రాన్సాక్షన్స్ లో ఇద్దరి మధ్య ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో గొడవ తలెత్తింది. అందులో భాగంగానే ఆమెను అతి దారుణంగా హత్య చేశాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.